డ్రగ్స్ కేసులో మరో సినీ ఇండస్ట్రీకి చెందిన కీలక వ్యక్తిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. నిందితుడు ఓ ప్రముఖ హీరోకి మేనేజర్ అని సమాచారం. డ్రగ్స్ కేసులో సదరు మేనేజరే కీలకమని సిట్ అధికారులు భావిస్తున్నారు. అతన్ని ముసుగు వేసి సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి లైవ్లో అందిస్తారు. ఇన్నారెడ్డి, మనం చూస్తుంటే చార్మి విచారణ చేస్తూనే ఉన్నారు. అయితే అలానే చార్మి ఇచ్చిన ఆధారాల ప్రకారం ఒక వ్యక్తిని కూడా కీలక వ్యక్తిని కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేసి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. అయితే మనం చూస్తే అతనికి ముసుగు వేసి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. మరి అతను ఎవరు అనే విషయాలు సిట్ అధికారులు ఏమైనా వెల్లడించే అవకాశం ఉందా? మనస దాదాపుగా ఇక లాస్ట్ 1 అవర్లో సిట్టు విచారణ ముగియనుంది. చార్మికి సంబంధించి అనేక విషయాలను కూడా ఇప్పటికే సేకరించిన సిట్ అధికారులు కొంతమందిని ఆమె ఇచ్చిన సాక్ష్యాధారాలతో కొంతమందిని ఆమె ఎదురు ప్రొడ్యూస్ చేయడం, కొన్ని విషయాల్లో ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెకు సంబంధించిన వాట్సాప్ మెసేజ్లు కావచ్చు, ఆమెకు సంబంధించిన అనేకమైన కీలక విషయాలు ఇన్వాల్వ్ అయిన వ్యక్తులను డైరెక్ట్గా ఆమె ఎదురు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకంగా కొద్దిసేపు క్రితమే విదేశాలకు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి అంటే ఇతను కూడా మరొక గ్యాంగు సంబంధించిన వ్యక్తి అని, ఈయన వీసా అయిపోయినప్పటికి కూడా ఇక్కడే ఉంటూ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడన్న పక్కా సమాచారం మేరకు అతన్ని అరెస్ట్ చేశామని, అతను నైజీరియాకు చెందిన వ్యక్తిగా ఉన్నాడు. అతని దగ్గర నుంచి డ్రగ్స్ని కూడా మేము గ్యాదర్ చేశామని చెప్పని కూడా చాలా స్పష్టంగా గత కొద్దిసేపు క్రితమే అకుల్ సబ్రవాల్ చెప్పడం జరుగుతూ ఉంది. ఇతనికి సంబంధించి నిన్న సాయంత్రం అతను అదుపులో తీసుకుని విచారించిన తర్వాత కొంతమందికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని మేము సేకరించాము. అలాగనే దీంట్లో గత కొద్ది కాలంగా ఆయన ఇదే వ్యాపారాన్ని చేస్తున్నమే కాకుండా ఈయన దగ్గర సబ్స్టెన్స్ అంటే దీనికి సంబంధించి డ్రగ్స్ సంబంధించిన ఆనవాళ్ళే కాకుండా కొన్ని భారీ ఎత్తున డ్రగ్స్ కూడా పట్టుకున్నామని చెప్పేసి కూడా సిట్ అధికారి తర్వాత సిట్ ప్రత్యేక బృందం వీళ్ళని అదుపులో తీసుకొచ్చిందని చెప్తుంది. ఇంతకుముందు గత కొద్దిసేపు క్రితమే అకుల్ సబ్రవాల్ చెప్పడం తర్వాత ఆ వ్యక్తిని కూడా మీడియా ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం చార్మికి సంబంధించిన విషయానికి వస్తే లాస్ట్ 1 అవర్లో చార్మి అనేక కీలకమైన విషయాలు వెల్లడిస్తున్నారని చెప్పడంలో ఉదయం నుంచి కూడా ఆమె ఇస్తున్న సమాధానాలు పొందలేని సమాధానాలు, తర్వాత దీనికి సంబంధించి ఆమె సహకరించిపోయిన నేపథ్యంలో పోలీసులు కూడా అనేకమైన ప్రత్యక్షమైన సాక్ష్యాధారాలనే కాకుండా కొంతమంది సాక్షులను కూడా ఆమె ఎదురు కూర్చోబెట్టి ఈమె ఎవరెవరితో ఇన్వాల్వ్ అయింది, ఎవరితో సంబంధాలు ఉన్నాయనే విషయం మీద కూడా ఆమె పూర్తి స్థాయిలో ఆమె దగ్గర నుంచి విచారణ చేపట్టేందుకు తర్వాత అతను అంటే కొంతమంది వ్యక్తులను ఆమె ఎదురు ప్రొడ్యూస్ చేసి ఇతనికి మీకు సంబంధం ఏంటి, ఇతను కూడా మీ కాల్ లిస్టులో ఉండటం, తర్వాత డ్రగ్స్ వ్యవహారంలో మీకు సపోర్ట్గా ఉన్నాడని చెప్పేసి అన్న విషయంలో కూడా విచారించడం తెలుస్తూ ఉంది. ఏదైనప్పటికీ చార్మికి సంబంధించి ఈ విచారణ సరిపోదు, ఖచ్చితంగా మరొక రోజు కూడా విచారణ జరిపించాలని చెప్పన్న నిర్ణయం మీద కూడా సిట్ అధికారులు వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం కీలకంగా మారిన లాస్ట్ 1 అవర్లో అనేకమైన విషయాలు కూడా వెలుగు చూసే అవకాశం ఉంది. ఇప్పటికే సిట్ అధికారుల దగ్గర ఉన్న అనేకమైన సాక్ష్యాధారాలకు సంబంధించి కాల్ డేటాగా దాదాపు కెల్విన్ మొబైల్లో చార్మిన్ దాదా అని చెప్పేసి కూడా నెంబర్ సేవ్ చేసుకొని దాదాపు 1000 వరకు కూడా చాటింగ్ హిస్టరీని సేకరించడం జరుగుతూ ఉంది. ఆ చాటింగ్ హిస్టరీలో డ్రగ్స్ తర్వాత దానికి సంబంధించిన ఇన్వాల్వ్మెంటు, తర్వాత ఎంత మేరకు కావాలి, ఎంత మేరకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు డిజిటల్ అమౌంట్లు అని చెప్పన్న విషయాలన్నింటినీ కూడా ఈ చాటింగ్ హిస్టరీలో ఉన్నట్టు చెప్తా ఉంది. అయితే మొట్టమొదటిగా లంచ్ తర్వాత కూడా ఆమె కొన్ని విషయాలను ఒప్పుకోకపోయిన నేపథ్యంలో ఆ విషయాలను ఒప్పించేందుకు మరి ఈ మెసేజ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, తర్వాత కెల్విన్తో ఒక ఫంక్షన్లో అంటే ఒక ఆడియో ఫంక్షన్లో మాత్రమే పరిచయమైన వ్యక్తి గురించి మరి గత సంవత్సరాలుగా అతనితో ఉన్న కాల్ లిస్టుకి సంబంధించి ఎందుకు అతనితో మాట్లాడాల్సి వచ్చింది, తర్వాత ఏ విషయం మీద అతనితో మాట్లాడాల్సిన అవసరం ఉందన్న దాని మీద కూడా సిట్ అధికారులు చాలా స్పష్టంగా నడవడం జరుగుతూ ఉంది. ఏదైనప్పటికీ ఇప్పుడు లాస్ట్ 1 అవర్లో జరుగుతున్న విచారణ చాలా కీలకంగా మారుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి సిట్ అధికారి మరి కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి ఈ విచారణకు సంబంధించిన అనేక విషయాలను మీడియా ముందు ఉంచే అవకాశం ఉంది. తర్వాత మరొక మారు ఖచ్చితంగా చార్మిని విచారించాలి అని చెప్పన్న నేపథ్యాన్ని కూడా మనం పరిశీలించవచ్చు. ఖచ్చితంగా ఈ దిశగా పోలీసులు ఇప్పటికే అన్ని రకంగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. మరి రేపు మొహమ్మద్ ఖాన్ సంబంధించి విచారణ జరుగుతుందా, లేకపోతే చార్మి విచారణ 2వ రోజు జరుగుతుందని చెప్పన్న విషయం మీద కాకుండా దీనికి సంబంధించి ఈమె డ్రగ్స్ తీసుకున్నట్టుగా చాలా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆమె డ్రగ్స్ సెల్లర్స్తో డ్రగ్స్ సంబంధించిన వాళ్ళతో తర్వాత పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళతో కూడా పరోక్షమైన ఇన్వాల్వ్మెంట్ ఉన్న నేపథ్యంలో డ్రగ్స్ కేసులో చాలా కీలకంగా మారిన నేపథ్యంలో ఎవరెవరితో కాంటాక్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు దాకా అరెస్టులు కాకుండా ఇంకా ఎంతమందితో ఆమెతో కాంటాక్ట్ ఉన్న విషయం మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తామని ఖచ్చితంగా
చార్మి ఇచ్చిన సమాచారంతో కొంతమందికి నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. దీంట్లో యువ హీరో హీరోయిన్ల పేర్లు కూడా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ నిన్న చార్మి కోర్టుకు వెళ్ళి తాను ఎలాంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు ఈరోజు ఆ విషయాన్ని ఛాలెంజ్గా తీసుకునే సిట్టు బృందం ఇప్పటి వరకు చార్మి ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయింది, ఏ విషయాలు ఇన్వాల్వ్ అయింది, దానికి సంబంధించి సాక్ష్యాలేంటి, డ్రగ్స్ కేసులో కెల్విన్తో ఏ విధంగా సమాచారాన్ని షేర్ చేసుకుంది, అలాగనే కెల్విన్తో ఉన్న డిజిటల్ మనీ ట్రాన్స్ఫర్ విషయం మీద ప్రశ్నించడం తెలుస్తూ ఉంది. అయితే ఆమె కొన్ని విషయాలను దాటేసే ప్రయత్నం చేసినప్పటికీ ఎవిడెన్స్లన్నీ చూపించినప్పుడు కొన్ని విషయాలు చెప్పక తప్పలేదు. అయితే చాలా వరకు కూడా ఆమె చాలా తెలివిగా అంటే ఇప్పటి వరకు జరిగిన విచారణ స్టైల్ని ముందుగానే తెలుసుకొని ఒకవైపున దీనికి సంబంధించి పూరి జగన్నాథ్ కావచ్చు, శాంకే నాయుడు కావచ్చు, అలాగనే సుబ్బరాజు కావచ్చు, నిన్న ఆర్ట్ డైరెక్టర్ చిన్న కావచ్చు, వీళ్ళందరి దగ్గర ఇక్కడ ఏవైతే జరుగుతున్న విచారణ స్టైల్ను గమనించి ఏదో రకంగా ఓవర్కమ్ చేసి తను ఏ సమాచారాన్ని వెల్లడించకుండా చాలా ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. ఏ ప్రయత్నం కూడా ఫలించకుండా ప్రస్తుతం జరుగుతున్న విచారణకు సంబంధించి పూర్తి స్థాయి సాక్ష్యాలను కూడా తెలుస్తోంది. ఈరోజు ఆమె బ్లడ్ శాంపిల్స్కు సంబంధించి ఆమె ఎటుకొడిన కోర్టులో చెప్పింది నేను అనుమతి లేకుండా తీసుకోవద్దని చెప్పని, కానీ ఈసారి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో బ్లడ్ శాంపిల్ తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగనే దీనికి సంబంధించి బ్లడ్ శాంపిల్స్ కనుక తీసుకుంటే ఒకవేళ ఎక్కడ డ్రగ్స్ తీసుకున్న విషయం బయటపడుతుందని చెప్పేసి కావాలని ఆయన కోర్టుకు వెళ్ళినట్టుగా కూడా నిన్న ప్రత్యక్షంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా అడగడం జరుగుతూ ఉంది. అలాగనే ఈ నేపథ్యంలోనే ఈ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అని చెప్పేసి వీళ్ళు అంటే ఒకవేళ బ్లడ్ టెస్ట్ చేస్తే ఆ బ్లడ్ టెస్ట్ రాకుండా కొన్ని డ్రింక్స్ను వాళ్ళు తాగుతున్నట్లు తెలుస్తారు. ఈ నేపథ్యంలోనే డోపింగ్ పరికరాన్ని రేపు మార్నింగ్ కల్లా హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. డోపింగ్ పరికరం అంటే 0.00% డ్రగ్స్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఆ విషయాలన్నీ కూడా స్పష్టంగా డోపింగ్ టెస్టులు తెలుస్తాయి. ఇది స్పోర్ట్స్ ఉమెన్కి మాత్రమే ఉపయోగించే ఈ డోపింగ్ టెస్టు ప్రప్రథమంగా ఎక్కడైతే సిట్ అధికారులు వాడే అవకాశం కనిపిస్తూ ఉంది. రేపొద్దున ఈరోజు ఏమైతే విచారణలో ఏమైతే నిజాలు ఒప్పుకుందో, ఏమైతే సాక్ష్యాలు తమ దగ్గర ఉన్నాయో, తర్వాత తను డ్రగ్స్ వాడుతుంది అని చెప్పడానికి ప్రత్యక్షంగా కొన్ని సాక్ష్యాలను కాకుండా తన చేత కూడా పలానా దగ్గర డ్రగ్స్ తీసుకున్నావు, పలానా ఈవెంట్లో ఇన్వాల్వ్ అయ్యావు, పలానా ఈవెంట్లో నీతో పాటు కెల్విన్తో పాటు పూరి జగన్నాథ్ వీళ్ళందరూ కూడా డ్రగ్స్ తీసుకున్నావు అని చెప్పేసి అన్న పక్కా ఎవిడెన్స్లన్నీ కూడా ఆ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఆమె ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు కొన్నింటిని ఒప్పుకోపోయినప్పుడు కూడా ఆ ఒప్పుకున్న విషయాలను ఆ రికార్డులను కూడా హైకోర్టు ముందుంచి ఆమెను కూడా డోపింగ్ టెస్టులో చేయడానికి కూడా అందరినీ మరోసారి అంటే పూరి జగన్నాథ్ కావచ్చు, అలాగనే ఎవరినైతే నేను బ్లడ్ టెస్ట్ చేశారో అలాగనే నవదీప్ కూడా దీని బ్లడ్ టెస్ట్కి ఆయన సహకరించలేదు. సో అతన్ని కూడా డ్రగ్స్ తీసుకున్నాడన్న సమాచారం మేరకు అతన్ని కూడా డోపింగ్ టెస్టులో ఖచ్చితంగా నమూనాలు పరీక్షించే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ చార్మికి సంబంధించి లాస్ట్ 1 అవర్లో జరిగే విచారణ చాలా కీలకంగా మరి అవకాశం కనిపిస్తూ ఉంది. మానస, అయితే ఇందరంటే మనం చూస్తే డైరెక్టర్లు, హీరోయిన్లు వీళ్ళే కాకుండా కొంతమంది ప్రముఖ హీరోయిన్లకి సంబంధించిన మేనేజర్లకు కూడా ఈ డ్రగ్స్కి సంబంధించి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు చార్మి విచారణలో ఇంకా ఎవరైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అలానే ఇంకా ఎవరైనా సినీ ఇండస్ట్రీకి చెందిన వారిని ఇంకా ఎవరైనా కానీ పోలీసులు విచారించే అవకాశం ఉంటుందని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా మానస, ఇప్పుడు చార్మి ఇచ్చిన సమాచారం మేరకు తర్వాత కొంతమంది సినిమా హీరోయిన్ల మేనేజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని ఈమె చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఈమె చెప్పిన సమాచారం ప్రకారం వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసి ఈ నేపథ్యంలో మేనేజర్లతో పాటు ఆ మేనేజర్ల తాలూకు హీరోయిన్లు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, ఈవెంట్లో పాల్గొన్నారు, డ్రగ్స్ తీసుకున్నారని చెప్పన్న విషయాలను వాళ్ళు సాక్ష్యాలను సేకరించే పనిలో పడ్డారు. ఖచ్చితంగా నెక్స్ట్ సిట్లో సెకండ్ లిస్ట్లో మాత్రం పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన అన్ని వివరాలను కూడా బయటకు పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం సెకండ్ లిస్ట్లో చాలా కీలకంగా యువ హీరోయిన్లే కాకుండా యంగ్ డైరెక్టర్లు కాకుండా తర్వాత సీనియర్ ప్రొడ్యూసర్లో పేర్లు కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా కీలకమైన సమాచారాన్ని తర్వాత దీంట్లో ఇన్ డెప్త్ అనాలిసిస్లో చాలా విషయాలు వెలుగు చూసినాయి. నిన్న చార్మి ఏమైతే కోర్టులో తాను అమాయకురాలని చెప్పుకుందో దానికి సంబంధించిన పూర్తి స్థాయి విషయాలన్నింటినీ కూడా ముందు ప్రొడ్యూస్ చేసి ఏ విధంగా అమాయకురాలని చెప్పుకుంటావు, దీంట్లో మీరు ఎందుకు పాల్గొన్నారు, కెల్విన్తో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, కెల్విన్కి డబ్బులు ఎందుకు పంపించే దాదాపు 1000 మెసేజ్లను కూడా ముందు పెట్టి పూర్తి స్థాయి విచారణ కొనసాగిస్తే తెలుస్తూ ఉంది. ఏదైనప్పటికీ ఇప్పుడు జరగబోయే చార్మికి సంబంధించిన విచారణ ఏమైతే ఉందో ఇది కొంతమందికి సంబంధించి నోటీసులు పంపించడానికి కొంతమంది హీరోయిన్లకు సంబంధించిన మేనేజర్లతో కూడా ఆమె డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉంది. వాళ్ళతో కాంటాక్ట్లో ఉండి ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు అంటే
దీనికి సంబంధించి ఏమైతే ప్రస్తుతం ఈవెంట్స్ ఏమైతే జరుగుతున్నాయో పూరి జగన్నాథ్ కొన్ని పూరి జగన్నాథ్ కావచ్చు, తర్వాత కెల్విన్ కావచ్చు. కెల్విన్ నాకు ఒక ఈవెంట్ మేనేజర్నే పరిచయం అని చెప్పన్న చార్మి చెప్పిన విషయాలను బట్టి ఆ ఈవెంట్స్ ఏంటి, ఎవరు పరిచయం చేశారు అని చెప్పని కూడా చాలా జాగ్రత్త చెప్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. సార్ని ప్రస్తుతం చార్మికి సంబంధించిన విజువల్స్ మనం లైవ్లో అంటే ఆమెను బయటికి తీసుకుంటూ తెలుస్తా ఉంది. మనం లైవ్లో విజువల్ చూడొచ్చు. ప్రస్తుతం మనం లైవ్లో చూడొచ్చు. దీనికి సంబంధించి చార్మి For more updates, please subscribe 99 TV Telugu.